హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ లెక్చరర్ హైమా. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చెప్పే శ్లోకాలు నచ్చుతున్నాయి అందరికీ? ఇప్పుడు ఇంకో బ్యూటిఫుల్ శ్లోకం చెప్తానండి. స్వభావో నోపదేశేన శక్యతే కర్తుమన్యథా సుతప్తమపి పానీయం పునర్గచ్చతి శీతలం. ఎవరికైనా ఒక స్వభావం ఉందనుకోండి. స్వభావము అంటే నేచర్. వన్స్ నేచర్ కెనాట్ బి చేంజ్డ్. ఎవరిదైనా స్వభావం అంటూ ఉంటే దాన్ని మార్చడం ఎవరి తరం కాదు. స్వభావో నోపదేశేన శక్యతే కర్తుమన్యథా. ఉపదేశేన స్వభావ అన్యథా కర్తుం న శక్యతే. ఉపదేశాలతో, ప్రీచర్స్తో వన్ మే నాట్ చేంజ్ వన్స్ మెంటాలిటీ, నేచర్. ఎవరైనా సరే తన ఉపదేశంతో ఎవరి యొక్క స్వభావాన్ని మార్చలేము. సుతప్తమపి పానీయం పునర్గచ్చతి శీతలం. నీళ్ళ స్వభావం ఏంటంటే చల్లగా ఉండడం కదండి. వాటర్ ఆల్వేస్ విల్ బి వెరీ కూల్. మనం ఆ నీటిని వేడి చేసాం అనుకోండి. సుతప్తం అంటే ద వాటర్ విచ్ ఈజ్ బాయిల్డ్. సుతప్తమపి పానీయం. అలాంటి నీళ్లు కూడా ద వాటర్ విచ్ ఈజ్ బాయిల్డ్ ఈవెన్ దో బికమ్స్ కోల్డ్, చల్లగా మారిపోతుంది. బాగా వేడి చేసిన నీరు కూడా చల్లగా ఎలాగైతే మారిపోతుందో అలా స్వభావాన్ని కూడా ఎవరూ మార్చలేరు. నీటి యొక్క స్వభావం ఏంటి? చల్లదనం, చల్లగా ఉండడం. ఆ నీటిని తీసుకెళ్ళి మనం వెచ్చబెట్టామనుకోండి, వేడి చేసాం. వేడి చేసినా సరే కాసేపటికి ఏమవుతుంది? అవి చల్లగా మారిపోతాయి. అలాగే ఎవరి స్వభావమైనా అంతే. స్వభావం ఎప్పటికీ మారదు. ఎలాగంటే నీటిని వేడి చేసినట్టు. నీటిని మనం వేడి చేస్తే మళ్ళీ నీరు ఎలాగైతే చల్లగా మారుతుందో అలా స్వభావాన్ని, ఎవరి స్వభావాన్ని అయినా సరే ఉపదేశంతో మనం మార్చలేము. స్వభావో నోపదేశేన శక్యతే కర్తుమన్యథా సుతప్తమపి పానీయం పునర్గచ్చతి శీతలం. బాగా వేడి చేసిన నీరైనా సరే మళ్ళీ కాసేపటికి చల్లదనాన్ని పొందుతుంది. అలాగే మనిషి స్వభావాన్ని కూడా ఎవ్వరూ మార్చలేరు అని. బాగుంది కదండి శ్లోకం? నేర్చుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.